నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అయితే సంకష్టహర చతుర్థి ప్రతి మాసం వస్తున్నప్పటికీ కూడా జ్యేష్ఠ మాసంలో వస్తుంది కదా, దీనికంటూ ఏమన్నా ప్రత్యేకత ఉందా, లేకపోతే ఏదన్నా ఆచరించాల్సిన విధి విధానాలు ఉన్నాయా తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మనకు ప్రతి నెల వచ్చేటువంటిది సంకష్టహర చతుర్థి. ప్రతి మాసంలో ఒక్కొక్క విశేషంగా చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి ఈ యొక్క జూన్ మాసంలో మనకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా శనివారం రోజున వస్తుంది. అంటే ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా రావటం వల్ల ఎంతటి విశేషం ఏంటంటే వక్రతుండ మహాగణపతి ఆరాధన చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయని, తర్వాత వినాయకుడిని పూజ చేయటం వల్ల కూడా చాలా మంచిదైనటువంటి సూచనగా చెప్పబడుతుంది. కారణం ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యుడికి సంబంధించినటువంటి నక్షత్రం. అంటే ప్రతినిత్యము కూడా ప్రతి జీవికి ఏదో ఒక ఆటంకాలు, మనస్సులో చింతన భావన అనేక రకాలు కూడా వస్తూ ఉంటాయి. అందులోనూ ఆది పూజ్యుడు వినాయకుడు. మనం ఏ పూజ చేసినా చేయకపోయినా వినాయకుడు ప్రథమ పూజగా చేస్తాం. కాబట్టి ఈ యొక్క గణపతి ఆరాధన చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. మనకు పేరులోనే చెప్పాం, సంకష్ట అంటే అనేక కష్టములన్నీ తొలగింపజేసేటువంటి స్వామి అని. కాబట్టి ఈ వినాయకుడికి విశేషంగా సాయంత్రం ఆచరణ చేయాలి ఈ వ్రతం. మనం అందరం కూడా ఉదయం పూట ఉపవాసం చేసి సాయంత్రం పూట ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది. ఇంకోటి, వినాయకుడి యొక్క సంకష్టహర చతుర్థి ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఇంటి కోసం చేస్తున్నారు. నూతనమైన గృహప్రవేశాదులు, గృహారంభాలు ఆగిపోవటం, పనులు ఆగిపోవటం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి నూతనంగా వాళ్ళు ప్రధానంగా ఈ సంకష్టహర చతుర్థి వినాయకుడి పూజ చేస్తున్నారు. అందులోనూ కూడా విద్యార్థులకి ప్రత్యేకంగా చదువు కోసం కూడా విశేషంగా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు అంటే వినాయకుడి పూజ అంటే అంతవరకు చేసుకునేవాళ్ళు. కొంతమంది ఆశించి ఈ యొక్క వ్రతాన్ని కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు కాలంలో మనకు ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి, ఏదో సంకష్టహర చతుర్థి ఏదైతే ఉందో, మనకు ఉత్తరాషాఢ నక్షత్రం యుక్తంగా రావటం వల్ల సకలమైనటువంటి కష్టాలని తొలగింపజేస్తాడు. అంటే సూర్యుడు అధిపతి ఉత్తరాషాఢ నక్షత్రానికి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుడు యొక్క స్వరూపాన్ని జిల్లేడు ఆకుతో కానీ జిల్లేడు పూలతో అర్చన చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇంకో విశేషం, శనివారం రోజు వచ్చింది. శనివారం రోజు రావటం వల్ల ఏంటంటే ముఖ్యంగా మన కర్మదోషాలన్నీ కూడా ఉంటాయి. ఈ శనేశ్వరుడు యొక్క ఫలితాన్ని ఇస్తుంది. అంటే కర్మసాక్షిభూతుడు మనకు సూర్యనారాయణ స్వామి కాబట్టి మన యొక్క కర్మలని తొలగింపజేస్తే సకలమైన కార్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మనం జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకులతో కానీ ఈ అర్చనా క్రమాన్ని మనం చేసుకోవచ్చును ఈ యొక్క వినాయక సంకష్టహర చతుర్థికి. అయితే ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు వినాయకుడి యొక్క ప్రతిమ ఏదైనా తయారు చేసుకొని, అంటే జిల్లేడు ప్రతిమని, ఆ జిల్లేడు ప్రతిమకి నానా రకాలుగా అంటే సింధూరంతో కనుక అర్చన చేస్తే కనుక చాలా విశేష ఫలితాలు ఉంటాయి. సింధూరం అంటే ఆంజనేయ స్వామికి సమర్పిస్తూ ఉంటాం కదా, అదే అంటారా? అవునమ్మా. ఎందుకంటే ఇక్కడ సింధూరం యొక్క విశేషం ఎక్కడ చెప్పబడింది ఏమిటి అంటే మనకు స్కాంద పురాణంలో తెలుపబడింది. స్కాంద పురాణంలో సింధూరము ఏ ఏ దేవుడికి పెట్టుకుంటే మనం పెట్టుకోవాలి అనే విషయం ఉంది స్కాంద పురాణంలో. అంటే ఏ దేవుడికి ప్రధానంగా పెడతామని మీరు అన్నట్టుగా ఆంజనేయ స్వామికి అందరికీ తెలిసినటువంటిది. అయితే ఇక్కడ ఆ స్కాంద పురాణంలో ఏ దేవుడికి అర్చన చేస్తే సింధూరం మనం పెట్టుకోవచ్చు అనేది చూస్తే కనుక, అమ్మవారికి పెట్టినటువంటి సింధూరం ఏదైతే ఉంటుందో, కొన్ని మీరు చూస్తుంటారు. ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళేటప్పుడు వణి అని చెప్పి మనకు సప్తశృంగి దేవాలయం ఉంటుంది. అక్కడ అమ్మవారికి సింధూర వర్ణంలో ఉంటుంది అమ్మవారు. ఆ సింధూర అమ్మవారి యొక్క నుదురు భాగం నుంచి మనం సింధూరం కొద్దిగా తీసుకొని పెట్టుకుంటే వీర లక్షణాలు ఉంటాయంట. అంటే ఎక్కడికి వెళ్ళినా మనము గెలుపు సాధిస్తాము అని చెప్పి. అలానే మనకు వినాయకుడు కూడా ఈ యొక్క సింధూర వర్ణంగా అష్టవినాయకుడు మూర్తులు మనం చూస్తూ ఉంటాం, పూణే చుట్టూత అష్టమూర్తులుగా. ఈ వినాయకుడికి ముఖ్యంగా ఏ భాగంలో పెట్టినటువంటి సింధూరాన్ని తీసుకోవాలి అంటే నుదురు భాగం కానీ అభయహస్తం, స్వామివారికి ఉండే అభయహస్తంలో కానీ ఆ భాగంలో నుంచి తీసుకున్నట్లయితే, తొండం నుంచి కానీ తీసుకున్నట్లయితే చాలా శుభసూచకంగా చెప్పబడింది. అంటే సకల కార్యాలు సిద్ధిస్తాయి పెట్టుకోగానే. తర్వాత మళ్ళీ ఎక్కడ ధారణ చేయాలి మనం అంటే హృదయం నందు కానీ నుదురు నందు కానీ ధరింపజేయమన్నారు ఆ బొట్టుని, సింధూర వర్ణాన్ని. తర్వాత ఆంజనేయ స్వామికి గనక మనము సింధూరంతో అర్చన చేసినటువంటి దాన్ని నుదురు భాగానికి కానీ పెట్టుకోమన్నారు, నుదురు కానీ కంఠానికి కానీ. అంటే కంఠం నుంచి కూడా మనకు అనేక రకాల దోషాలు, అంటే ఇవి ఏదైనా వాక్ దోషాలు ఉన్నా కూడా నశించిపోవడానికి వాక్ స్తంభన, అంటే ఎవరైనా మనకు వాక్ స్తంభన చేసి
మన వల్ల వాళ్ళు మెప్పు పొందాలనే ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా చేసేటువంటి హనుమంతుడికి పూజ చేసిన సింధూరాన్ని ఇక్కడ ధరింపజేస్తే కనుక సకలమైన వాక్కు సంపద కలిగి వాళ్ళు చెప్పినట్టు కాకుండా మనం కాలానుగుణంగా నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పబడింది. ఇలా సింధూరాన్ని మనిషి ఏ విధంగా పెట్టుకోవాలనే విషయాన్ని అక్కడ చెప్పబడింది. ఏ దేవతలకు సింధూరం పెట్టుకుంటే మనం ఏ విధంగా పెట్టుకోవాలనేది. కాబట్టి ఇక్కడ సింధూర గణపతికి అంత ప్రాముఖ్యం ఉంది. ఈ యొక్క సింధూర గణపతి కన్నా అర్చన చేస్తే కనుక మనకు సకల కార్యాలు, ఏదైనా కార్యం మొదలుపెట్టింది ఆగిపోతున్నా కానీ ఆ కార్యాలని సిద్ధిస్తాయని. ఇలా సింధూర గణపతి అర్చన చేయటం వల్ల ఈ సింధూర వినాయకుడిని ఏం చేయాలండి, మళ్ళీ మనం ఒకవేళ ఇంట్లో తెచ్చుకొని పూజ చేసుకొని మళ్ళీ అది ఎక్కడ పెట్టుకోవాలంటే, ఒకవేళ ఇంట్లో ఎవరైనా కూడా ఉత్తర ద్వారంగా ముఖంగా ఉండేటువంటి ఇల్లు ఏదైతే ఉంటుందో, లేదా దక్షిణ ముఖంగా ఏదైనా మనకు ద్వారంగా ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటారో, పైన చిన్న ఒక గది మాదిరి చేసుకోవడము, లేదా పైన సెల్ఫ్ మాదిరి చేసి అక్కడ వినాయకుడిని పెట్టుకున్నట్లయితే మనకు ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, ఇంటికి గృహానికి సంబంధించిన దోషాలు కూడా పోతాయి. గుమ్మం ముందర అంటారా? ఇలా పెట్టుకోవటం వల్ల అంటే ఇంతటి మహత్తరమైనటువంటి ఫలితం ఉంటుంది. ఒక జిల్లేడు వినాయకుడిని కనుక సింధూరం రాసి మనం అర్చన చేసుకున్నట్లయితే, కాబట్టి ఈ విధానంగా మనం చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఇంకోటి వక్రతుండ గణపతి, మీరు చూసుంటారు. వక్రతుండ గణపతి అంటే ఆ తొండమంతా కూడా చుట్టుకొని ఉంటుంది కొన్ని వినాయకుడి మూర్తులకి. అటువంటి వినాయకుడు కూడా పూజ చేసినట్టయితే ఏదైనా కూడా స్వామి స్వయంగా తన చెవులు పట్టుకొని వింటాడట. అంటే అందుకని శూర్పకర్ణాయ నమః అనే నామాన్ని కనుక జపం చేస్తే, వక్రతుండాయ శూర్పకర్ణాయ ఈ రెండు నామాలు జపం చేసినా కూడా చాలా విశేషంగా మనకు కార్యాలు సిద్ధించడము. మనం ఏదైనా కార్యం గణపతికి చెప్పుకుంటే ఆ కార్యాన్ని మెల్లిమెల్లిగా, అంటే వినాయకుడు ఇంకోటండి, చేయంగానే మనకు సిద్ధిస్తుందా అంటే చేయగా ఆ పనులన్నీ సిద్ధిస్తాయి. అంతే ఒకటేసారి ఇప్పుడు వినాయక చవితి చేయంగానే, ఇంకా సంకష్టార చతుర్థి చేయంగానే మనకు సిద్ధిస్తాయంటే కాదు. ఇలా చేసుకుంటూ వెళ్తే కనీసంగా 4 సంకష్ట చతుర్థులు పాటిస్తూ ఉండాలి. అంటే స్వామివారికి ఇష్టమైన సంఖ్య 4 కాబట్టి ఆ 4 సంకష్టహార చతుర్థి ఇట్లానే కంటిన్యూగా పాటిస్తూ ఉండాలి. బ్రేక్ వచ్చిందనుకోండి మళ్ళీ మొదలు పెట్టుకోవాల్సిందే. అంటే ఆ కార్యాలు ఆటంకపడుతున్నాయి కాబట్టి బ్రేక్ వస్తే మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి. మరి వినాయకుడి పూజ ఈ విధంగా సాయంత్రం వేళ స్వామివారికి ఇష్టమైంది ఏంటంటే గరికతో అర్చన చేయడం చాలా విశేషంగా చెప్పబడింది. గరికతో ఏకవిశంతి నామాలు, శక్తినామాలు ఉంటాయి. ఈ శక్తినామాలు కానీ గణపతి అష్టోత్తరం 4 సార్లు చదువుకున్నా కానీ, మూలమంత్ర ఉపదేశం ఎవరికైనా ఉంటే మూలమంత్రాన్ని తదేకంగా 400 సార్లు నుంచి 4000 సార్లు వరకు, అంటే 4444 అనే సంఖ్య వచ్చేదాకా కూడా చేస్తున్నా కూడా చాలా విశేషంగా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా మరి స్వామివారికి ఎర్ర పూలు చాలా విశేషంగా ఇష్టమైనటువంటిది. జిల్లేడు పూలు, ఎర్ర పూలు ఇటువంటివితో అర్చన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలానే స్వామివారికి నైవేద్యంగా ఏది పెడితే మంచిది ఈ రోజున అంటే, శనివారం రోజున నువ్వులతో చేసినటువంటి ప్రసాదం కానీ, అంటే నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఎందుకు పెట్టాలి అని అంటే, అది మామూలుగా అయితే ఉండ్రాళ్ళు అంటారు కదా, బియ్యం రవ్వతో చేస్తూ ఉంటాము. అంటే స్వామివారికి నువ్వులతో చేసిన ప్రసాదం ఏముంటుందండి అని మీరు అనుకోవచ్చు. స్వామివారికి అష్టద్రవ్య ప్రసాదం ఒకటి ఉంటుందమ్మా. అది చాలా తక్కువ హోమాల్లో చేసుకునేటప్పుడు చేస్తుంటారు. అవి అష్టద్రవ్య ప్రసాదం అనేది. అష్టద్రవ్య ప్రసాదంలో నువ్వులు కలుపుతారు. అంటే ఏమేమి వేయాలంటారు? అష్టద్రవ్య ప్రసాదం అంటే అటుకులు, బెల్లము, చెరుకు గడలు, అలానే పచ్చి ఖర్జూరము, నువ్వులు, తేనె, నెయ్యి, వరి పేలాలు, తర్వాత కొద్దిగా కొబ్బరి, ఏదైనా ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా. ఎండు కొబ్బరి అయితే చాలా మంచిది. ఎండు కొబ్బరి అవన్నీ కలపాలి. ఇవన్నీ కలిపి నైవేద్యంగా మనకు అందరు తినేటట్టుగా కొద్దిగా చేసుకోండి. అంతేగాని ఇంత చేసేసి బయటపడేయకుండా ప్రసాదంలాగా చేసి స్వామివారికి నివేదించవచ్చు. ఇది అష్టద్రవ్య ప్రసాదన. ఈ ప్రసాదం ప్రతినిత్యము ప్రతి సంకష్టహార చతుర్థి వ్రతం చేసిన ఈ ప్రసాదాన్ని కనుక పెట్టి ఇదే ప్రసాదంగా తీసుకుని అదే రోజు ఆ రోజు ఉపవాసం చేసి దాంతోనే ఉంటే చాలా విశేషం. ఇంకా ఎందుకంటే మనకు పురాణాల్లో చాలా తెలుపబడ్డాయమ్మా. మనం ఒకటే ద్రవాన్ని తీసుకొని ఒకటే ఆహారంగా తీసుకొని చేస్తే ఫలితం అపూర్వంగా ఉంటుందని. అలా ఒకటే ద్రవ్య ప్రసాదంగా తీసుకొని చేస్తే, ఏది వండింది కాకుండా ఇలా పచ్చి పదార్థాన్ని తీసుకుంటే ఇంకా విశేష పదార్థం. వండింది కాకుండా పచ్చివి చేస్తే స్వామికి ఒకవేళ మీరు వండి ఏదన్నా ఇలా పెట్టినారనుకోండి, ఇప్పుడు మీరు అన్నారు మోదకాలు కానీ రకరకాల అవి పెట్టినా మంచిదే. కానీ ఇలా పచ్చి ప్రసాదాన్ని కనుక చేసి పెడితే చాలా విశేషంగా ఫలితం ఉంటుంది అని చెప్పబడింది. కాబట్టి ఆ సంకష్టహార చతుర్థికి అందరూ కూడా వినాయకుడు రాత్రిపూట సాయంకాలం సమయంలో 6 ప్రదోషకాల సమయంలో మనం చేసుకున్నట్లయితే మళ్ళీ చంద్ర దర్శనం చేసుకోవాలి. ఒకవేళ చంద్ర దర్శనం వీలు కాలేదు, మనకు వర్షాభావ పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు
మనకు శంకరుడు కానీ లలితా పరమేశ్వరి యొక్క నుదురు భాగం ఉన్నటువంటి చంద్రభాగాన్ని కనుక చూసినట్టయితే ఫలాకము స్వామికి దండం పెట్టుకోవాలి. స్వామి ఇవాళ నీ దర్శనం కాలేదు, చంద్రభాగం ఇక్కడే చూస్తున్నానని చెప్పి చంద్ర దర్శనం చేసుకొని అప్పుడు వదిలేయచ్చు. ఈ విధంగా ఎర్ర అక్షతలతో పూజ చేయాలి స్వామికి. ఎరుపు అక్షతలు తీసుకొని ఎరుపు అక్షతల్లో పూజ చేసి స్వామికి అపూర్వంగా మనం ఆరాధన చేసుకుంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలాగేనండి, చాలా వివరంగా తెలియజేశారు. అయితే ప్రతి మంత్ చేసుకునే దానికంటే కూడా ఈసారి ఎర్ర అక్షంతలు ఒకటి మీరు చెప్పారు, అండ్ అష్టప్రసాదం ఒకటి చెప్పారు. సో ఈ నామాలు కూడా చెప్పినటువంటి కూడా స్మరిస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగేనండి, ధన్యవాదాలు. నమస్కారం.